పొయ్యి మీద రైస్ అయితే ఉడుకుతా ఉంది. సో ఇంకా చికెన్ తాలింపు అయితే వేసినాము. ఇంకా మసాలా అంతా కలుపుకొని ఇంకా సో కటింగ్ మాస్టర్ సో మా చేస్తాడు పొయ్యి మండించడం కానీ. సో బ్రో ఎట్టుంది మరి బిర్యానీ చేసుకున్నాం ఈరోజు? బ్రో బిర్యానీ అయితే సూపర్. నీకు కుమార్ బ్రో? బాగుంది. వర్త్ వర్మనేనా? ఓకే మరి. హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనం గండికోటకి రావడం జరిగింది. సో గండికోటలో ఈరోజు ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాం మేము మా ఫ్రెండ్స్ వచ్చేసి. సో ఏం ప్రోగ్రామ్ అంటే ఈరోజు వచ్చేసి ఒక చిన్న వీడియో అయితే తీసుకుంటాం. ఏంటంటే ఈరోజు బిర్యానీ చేసుకుంటున్నాము. సో ఎట్లంటే ఏమేమి కావాలని ఎక్విప్మెంట్ అన్ని తెచ్చుకున్నాము. సో దీంట్లో చికెను, దీంట్లో రైసు, బిర్యానీ ముందే మ్యారినేట్ చేసుకుని తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇదో రైస్ నానబెట్టుకుని తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. వాటర్ క్యాన్. సో ఎక్కడంటే సో వే టు బోటింగ్. సో అక్కడ ఉంది కదా రూటు. సో గండికోట కిందకి అయితే వెళ్తున్నాము. చాలా బాగుంటుంది. సో కట్టెలు అక్కడే మేము చేసుకున్నాము. సో మేము మొత్తం అయితే 4 రావడం జరిగింది. సో 2 బైక్ల మీద వచ్చినాము. సో లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము. తలా ఒకటి తీసుకోబోతున్నాము. బ్రో చూసుకొని పోతాం ఫ్రెండ్స్. బ్రదర్ బాగా చాలా షార్ప్ గా ఉన్నాడు. బ్రదర్ దగ్గర చికెన్ అన్ని ఎత్తుకొని కింద వాళ్ళు ఫ్రెండ్స్ ఎట్లే ముందుకు చాలా బాగుంటది. ఇంకా మొత్తం 4 అయితే పోతున్నాము. సో వాటర్ క్యాన్ అక్కడ అన్ని బ్రదర్స్ చాలా కష్టపడుతున్నారు. ఒకటి తీసుకున్నారు. అదే వాటర్ క్యాన్ బాగా ఎత్తుకోవాలి బాబు. నువ్వు ఎవరు నాయన మీది? బాగుందో వాటర్ కూడా ఉన్నాయి కిందికి. సో ఒకప్పుడు వచ్చి ఇక్కడ ఇట్లా రోడ్ అయితే లేదు. ఇప్పుడైతే రోడ్ వేసడం జరిగింది ఇక్కడ కిందికి. చాలా బాగుంది. వాటర్ కూడా చూడండి. వాటర్ ఫాల్, మినీ వాటర్ ఫాల్. సో అక్కడి వరకు అయితే తాపలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకా రోడ్డు మామూలుగా మట్టెల రోడ్డే. లొకేషన్కి ఎట్లా పోతున్నాడు? శర్వా చాలా కష్టపడతాడు బా. లొకేషన్కి చేరుకుంటున్నాం. 3/4% చేరుకున్నాం. ఇంకా 1/4% అయితే ఉంది మనకు. సో పిల్లలు చాలా కష్టపడుతున్నారు ఎన్ని దేశాలన్నీ తీసుకొని పోయడానికి. ఎందుకంటే అన్ని వేడిగా ఉన్నాయి కదా, ఫుల్గా ఉన్నాయి అన్నీ. వచ్చేటప్పుడు మాత్రం సినిమా సితారే ఉంటుంది ఇంకా. సో ఇప్పుడు ఎంత కష్టపడితే ఎక్కువ తినొచ్చు మనము. ఎంతనా కదా బ్రదర్? చూడు ఎంత హుషారుగా పోతున్నాడు. బ్రదర్ లాగా మేము లేకపోతున్నాం బా. బ్రదర్ ఈ బ్రదర్ వాళ్ళు సెల్ఫీలు ఎక్సలెంట్గా చేస్తున్నారు. వ్యూ చూడండి ఎట్లా ఉందో, సూపర్. అబ్బబ్బబ్బో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఒక్కరైతే రాకండి, ఒక 2-3 మెంబర్స్ అయితే రండి. లొకేషన్ చేరుకుంటున్నాంగా. ఒక 100 మీటర్లు ఉంటుంది మనకి ఇక్కడి నుంచి. సో బ్రదర్ ఎంత బాగా దిగుతున్నాడు చూడండి. కుమార్ అనే వ్యక్తి తమ్ముడు బాగా చేస్తాడు పొయ్యి మండించడం కానీ. సో ఒకరికి సిస్టమ్ ఇచ్చేసినాం బా. ఒకటి రైస్ ఇతనికి, దాడ కూర్చున్న వ్యక్తికి కటింగ్ మాస్టర్కి ఇచ్చేసినాం. మెయిన్ వచ్చేసి ఇతనే బా బిర్యానీ చేయాలంటే మాస్టరు. సో చాలా బాగా చేస్తాడు. సో లాస్ట్ ఎండ్ ఆఫ్ ది మీకు చూపిస్తా ఎట్లా చేస్తాడు అనేది. సో ఇంకా పొయ్యి మండిస్తూ ఉన్నాము. ఇప్పుడే బా మొత్తం కట్టెలు మండించినాము. వేయింగ్స్, దానిలో ఎరగడ వేయింగ్స్. ఉల్లిగడ్డలు వేయడం జరుగుతుంది. సో కటింగ్ మాస్టర్. సో మా కటింగ్ అయిపోయింది. మొత్తం కలిపి పెట్టుకున్నాం చికెన్ బిర్యానీకి. ముక్కలన్నీ కలిసేసి పొయ్యి చూపించాలి కదా మీకు. పొయ్యి మీద రైస్ అయితే ఉడుకుతూ ఉంది. సో ఇంకా చికెన్ తాలింపు అయితే వేసినాము. ఇంకా మసాలా అంతా కలుపుకొని ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెడతాము. ఇంకా చూడు ఇట్లుంటుంది మొత్తం. కొండలో బిర్యానీ చేసుకోవడం విధానం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో చూసి ట్రై చేయండి ఖచ్చితంగా, నచ్చుతేనే. ఎంత బాగైందో, స్పైసీగా అయితే ఉంది బా. ఇంకా తింటే దాని కథ ఎట్లుంటుంది అంటే నోడు ఉడుతుంది. అదే మసాలా సూపర్. ఉత్తగా తిని మీద అవుతుంది. ఇంకా బ్రో ఎట్టుంది మరి బిర్యానీ చేసుకున్నావు ఈరోజు? బ్రో బిర్యానీ అయితే సూపర్. నీకు కుమార్ బ్రో?
సూపర్ బాగుంది వర్త్ వర్మనేనా వర్త్ వర్మనే ఓకే మరి